హాయ్ అండి, నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా రాజు వంటశాల. ఇవాల్టి మన వీడియో వచ్చేసి చిక్కుడుగాయ టమాటో కర్రీ. ఈ కర్రీ ఎంతమందికి ఫేవరెట్ అండి. చిక్కుడుగాయ కర్రీ చాలా బాగుంటుంది కదా. ఈ చిక్కుడుగాయ టమాటో కర్రీ ఏ విధంగా ట్రై చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇలా ఒక 2 ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా చీల్చుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 టమాటోలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. 2 కరివేపాకు రెబ్బల్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా ఒక 1/2 కిలో చిక్కుడుకాయలను తీసుకుని ఈ విధంగా శుభ్రం చేసుకుని కడిగి ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇలా ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసి వేగనిద్దాం. వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసి ఈ విధంగా మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఈ ఆయిల్ అనేది స్టవ్ మొత్తం అవ్వకుండా ఉంటుంది, మన మీద చిందులు అనేవి పడకుండా ఉంటాయి. ఈ కరివేపాకు వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకుని ఒక్కసారి కలుపుకుని ఇలా మళ్ళీ మూత పెట్టేసి ఇంకొకసారి వేగనివ్వండి. ఈ పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఇలా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఇలా ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోండి. ఇలా వేసేసుకుని ఒక్కసారి కలుపుకుని ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. ఇలా ఒక 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుని ఒక్కసారి కలుపుకొని ఇంకొకసారి మగ్గనిద్దాం. ఏ కర్రీకైనా ఉల్లిపాయ మగ్గాలంటే ఉప్పు పసుపు ముందే యాడ్ చేసుకుని ఇలా కలుపుకొని మూత పెడితే తొందరగా మగ్గిపోతుందండి. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉల్లిపాయని మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ ఉల్లిపాయని మగ్గనివ్వాలండి. ఇప్పుడు చూసారండి, ఇలా వేగితే సరిపోతుంది ఉల్లిపాయ. ఇప్పుడు ఇందులో టమాటోని కూడా వేసేసుకుందాం. ఈ టమాటో ముక్కల్ని ఇందులో వేసేసుకుని ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి టమాటో కొంచెం బాగా సాఫ్ట్ అయ్యేటంత వరకు ఉడకనివ్వండి. ఇలా మూత పెట్టి ఇంకొక 5-10 నిమిషాల వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ టమాటోని మగ్గనివ్వాలండి. ఈ టమాటో ఇంకొకసారి మగ్గాలి నాకైతే. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత టమాటో అనేది ఈ విధంగా మగ్గిపోయింది చూసారా. గరిటతో మనం ఇలా స్మాష్ చేసుకుంటే ఇలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఈ విధంగా టమాటో మగ్గిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నాను. కారాన్ని కూడా ఒక్కసారి ఇలా కలుపుకొని ఈ కారం ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి ఒకసారి ఉంచండి. ఎందుకంటే ఈ కారంలోని పచ్చివాసన అనేది పోతుందన్నమాట. ఈ కారం పచ్చివాసన పోయే వరకు ఉంచి ఒకసారి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ఈ చిక్కుడుగాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని ఇప్పుడు వీటిని బాగా కలిసేటట్టుగా ఈ ముక్కల్ని ఇలా బాగా కలుపుకోండి. ఈ విధంగా ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు మూత పెట్టి ఈ చిక్కుడుగాయ ముక్కల్ని మగ్గనిద్దామండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండండి, లేదంటే కింద అనేది మాడు పట్టేస్తుంది. ఈ ముక్క అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేటంత వరకు ఈ చిక్కుడుగాయని ఇలా మధ్యలో కదుపుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చిక్కుడుగాయ ముక్క అనేది మగ్గిపోయింది మనకి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలండి. ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకొని ఈ విధంగా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఈ వాటర్ మొత్తం ముక్కలకి గింజ అనేది ఉడికేటంత వరకు ఉడకాలి. వాటర్ అంతా పీల్ చేసుకోవాలి. వాటర్ అంతా దగ్గరకు వచ్చేటంత వరకు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఇలా బాగా కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఈ కర్రీ అనేది గ్రేవీ దగ్గరకంట వచ్చేటంత వరకు ఉడకనివ్వండి. ఇలా
ఇలా ఉడికితే నాకు సరిపోయింది. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా ఈజీగా చిక్కుడుకాయ టమాటో కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూసారండి, ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. చూస్తున్నారు కానీ మన వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.